హల్లెలూయా. యేసుక్రీస్తు ప్రభు సెలవిస్తున్నాడు కదా, నా నిమిత్తము ఎవరైనా అక్క చెల్లెళ్ళను, తల్లిదండ్రులను, లేకపోతే పిల్లలను విడిచిపెట్టుకుంటారో వాళ్ళు ఏం చేయబడతారంట? 100 వాళ్ళకి ఫలితం దక్కుతుందంట. హల్లెలూయా, హల్లెలూయా. లెట్ మీ గివ్ యూ ద ఎగ్జాంపుల్. సో నా చెల్లికి ఎంత చెప్పినా వినట్లేదు, మా సిస్టర్కి, మా బ్రదర్కి ఎన్ని చెప్పినా వాడు వినట్లేదు. చెప్తున్నా, అడ్డగిస్తున్నా, అయినప్పటికీ వాడు వినట్లేదు. నేను వాడిని విడిచిపెట్టేసి దేవుని మార్గంలో వెళ్తున్నా, అడ్డగిస్తూ ఉన్నా, వాడు చేసే తప్పును అడ్డగిస్తున్నా. చేసినప్పుడల్లా నన్ను తిట్టడం, నన్ను కొట్టడం స్టార్ట్ చేస్తాడు. అవునా కాదా? అడ్డగిస్తే ఏమవుతుంది? మనల్ని ఖచ్చితంగా హింసిస్తారు. ఆ హింసని తట్టుకుంటూ దేవునిలో బ్రతుకుతూ దేవునిలో జీవిస్తూ ముందుకెళ్తున్నా. ఒక్క చెల్లని మిస్ అవుతావేమో, కొన్ని వేల మంది చెల్లెలను దేవుడు ఇస్తాడండి. స్పిరిట్స్ కనెక్ట్ టు ద స్పిరిట్స్. హల్లెలూయా. ఏలీ బాధపడుతున్నాడు దేవుని యొక్క సన్నిధిలో, నా కుమారులంతా ఆగమైపోయారు, నా కుమారులంతా నశించిపోయారు. అప్పుడు దేవుడు ఏలీతో చెప్తున్నాడు, నీ కుమారులు చనిపోయారేమో, నాశనం అయిపోయారేమో, కానీ నేనిచ్చే కుమారుడు వేరు, ఆయన పేరు సామ్యుయల్. హి ఈజ్ ద సన్, ఈజ్ యువర్ సన్, నీ కుమారుడిగా పిలువబడతాడు అనగానే ఏలీ ఏమంటున్నాడు సామ్యుయల్ చూసి? నా కుమారుడా. ఇన్హెరిటెన్స్ ఆఫ్ ద ప్రాఫెట్ ఏలీ. సో ఆ విధముగా దేవుడు మనల్ని డిజైన్ చేసి పెడతాడని. కొంతమంది మీ ఫ్యామిలీలో వినరండి, ఎంత చెప్పినా వినరు, కానీ బయట మనకి చాలా కనెక్షన్స్ వస్తాయి. నీ సహోదరులుగా వాళ్ళు నీకు తోడై ఉంటాడు. హాస్పిటల్లో ఉంటే మీ సొంత వాళ్ళు ఒక్కొక్కసారి, బావా ఉన్నారా? అవును, నాకు ఖచ్చితంగా ఒక 20,000 కావాలి, ఇప్పుడు డాక్టర్ కావాలని. ఫోన్ ఆన్లైన్లో ఉంటుంది, హలో హలో హలో. ఎవరు? మళ్ళా రక్త సంబంధులు, ఎవరు? ఎప్పుడు మన చుట్టూ ఉన్నవాళ్ళు. కానీ దేవుడంట వాళ్ళ కోసం మనం అడ్డగించి, వాళ్ళు తప్పు చేయొద్దని బాధపడి ప్రార్థన చేసి వాళ్ళని రక్షణ మార్గంలో తీసుకురావాలని ప్రయాస పడుతున్న వాళ్ళందరికీ, అలాంటి వాళ్ళు పోతే, అలాంటి వాళ్ళకి సాయం చేయకపోతే, అలాంటి వాళ్ళు ఎవరైనప్పటికీ దేవుడు అలాంటి మనుషులను మీకు 100 మందిని జత చేస్తాడంట అండి. సో నీకు ఏ అపాయం వచ్చినా, those are the angels for you in the mighty name of Jesus. Hallelujah.